ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచి ఉండును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. నేటి దినవాక్యము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి లేఖన భాగము ఎవరు ఈ యొక్క మాటలు పలుకుతున్నారో మనందరికీ కూడా తెలిసిందే. రాజు ఆజ్ఞను పాటించక దేవుని ఆజ్ఞకు మాత్రమే లోబడి మరి అగ్నిగుండములోనికి వెళ్ళవలసినటువంటి పరిస్థితిని తెచ్చుకున్నటువంటి షడ్రక్, మెషక్, అబేద్నెగోల గురించి ఈ యొక్క మాటలు రాయబడుతూ ఉన్నాయి. దేవుని ఆజ్ఞకు వ్యతిరేకముగా ఉన్నటువంటి ఆ రాజాజ్ఞను వారు పాటింపక కేవలము దేవుని వైపుకే వారి యొక్క దృష్టిని ఉంచినట్లుగా ఈ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. తద్వారా వారి జీవితంలో మరణం అనేటువంటి శ్రమ ఎదురైంది. చాలాసార్లు దేవునిలో ఎదుగుతున్న కొద్దీ మనకు అన్నీ కూడా కష్టాలు అపజయాలే జరుగుతున్నాయనుకోండి, దేవుడు మాకు ఎలాంటి సహాయం చేయటం లేదు అని నిరుత్సాహంలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగమును మనం గమనిస్తే వారు కూడా మనలాంటి మనుషులే, మనలాగా పుట్టి పెరిగిన వాళ్లే. వారికి దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమ, విశ్వాసము, భయభక్తులు వారిని దేవుని కొరకు ప్రాణమిచ్చే స్థాయికి తీసుకొని వెళ్ళాయి. హల్లెలూయా. ఎంత గొప్ప మాటలు! దేవుని ఆజ్ఞను పాటించటం కోసం మండుచున్న వేడిమి గల అగ్నిగుండాన్ని సైతము లెక్క చేయని రోషము కలిగిన వారిగా దేవుని యొక్క లేఖనాలు వారి గురించి తెలియపరచబడుతున్నాయి. అంత మాత్రమే కాదు, దానియేలు కూడా దేవుని కోసము సింహపు బోనులో వెళ్ళటానికి కూడా సిద్ధపడ్డాడు. కేవలము దేవుడు వారిని ఖచ్చితంగా విడిపిస్తాడని విశ్వాసం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి. కుటుంబపరమైన సమస్యలు ఉండొచ్చు, ఆర్థికపరమైన సమస్యలు, లేకపోతే మన కష్టాలు, అనేకమైనటువంటి సమస్యలు మనము ఎదుర్కొంటూ ఉండవచ్చు. నీవు ఎదుర్కొంటున్నటువంటి ఆ పరిస్థితిలో నీవు ఎవరి వైపుకు చూస్తున్నావు? లోకము వైపుకు చూస్తున్నావా? లేకపోతే నిన్ను నీ కష్టంలో నుండి, నీ బాధలో నుండి, నీ సమస్యలో నుండి విడిపించేటువంటి సామర్థ్యము కలిగినటువంటి దేవుని వైపుకు నీవు చూస్తూ ఉన్నావా? ఈ ఉదయకాల సమయంలో మనందరము కూడా ఈ ప్రశ్న వేసుకోవాలి. ఇక్కడ మనము షడ్రక్, మెషక్, అబేద్నెగోలు మరియు దానియేలును గనక మనం గమనించినట్లయితే వారి జీవితంలో ఎంత కష్టం ఎదురైనప్పటికీ, వారి ప్రాణాలు సహితము ప్రమాదంలో పడిపోయినప్పటికీ వారు దేవుని కోసము నిలబడ్డారు. అందుకనే అంత అద్భుతమైనటువంటి కార్యాలను వారి జీవితంలో చూడగలిగారు. పరలోక రాజ్యములో నుండి ఒక దేవుని దూత దిగివచ్చి ఆ అగ్నిలో నిలబడినట్లుగా మనము ఈ లేఖన భాగంలో చూస్తున్నాం. పరలోకములో నుండి ఒక దేవుని దూత దిగివచ్చి సింహపు నోళ్లను మూసివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ శ్రమలో కూడా ప్రభు వచ్చి నిలబడబోతున్నాడు. నీ కష్టంలో కూడా ప్రభు నీకు సహాయం చేయబడుతున్నాడు. కానీ నీవు నేను చేయవలసింది ఏంటి అంటే, ప్రభు యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసము, రోషము కలిగినటువంటి ప్రార్థన అనుభవము మనము కలిగి ఉండాలని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మనలను రక్షించుటకు సమర్థుడు మన దేవుడు. దేవుని వైపుకు నిలబడగలిగితే మనల్ని బట్టి దేవుని నామము మహిమపరచబడి, మన ధైర్యాన్ని బట్టి అనేక మంది కూడా దేవునిని నమ్మగలుగుతారు. కాబట్టి నీ కష్టాలను చూసో, నీ కన్నీటిని చూసో, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులను చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ పరిస్థితికి చెప్పు,
నా దేవుడు నా పరిస్థితిలో నుండి విడిపించటానికి సామర్థ్యుడు. ఎస్, ఈరోజు దేవుడు నీ కొరకు నిలబడబోతున్నాడు. ఈరోజు నీ తెగింపు నీ జీవితంలో ఆశీర్వాదాన్ని కలగచేయబోతుంది. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకున్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ లోకంలో మేము జీవించినంత కాలము నీ యందు భయభక్తులు కలిగి ధైర్యముగా ఉండేలాగా మాకు కృపను అనుగ్రహించండి. మా ప్రతి కష్టంలో, మా ప్రతి కన్నీటిలో, మా ప్రతి వేదనలో మీ యందు సంపూర్ణమైన విశ్వాసమును కలిగి ఉండే వారముగా ఉండినట్లుగా మమ్మలను దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసెఫ్.